హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు నేనైతే మా గ్రామ దేవతకి నేను నిండు ఫలదానం ఇచ్చానండి. ఆషాఢ మాసంలో ఎవరైతే నిండు ఫలదానం ఇస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు కురిపిస్తుందండి అమ్మవారు. ఎందుకంటే మనకి ఎవరైనా సరే మంచి బట్టలు కానీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఎలా పొంగిపోతామో ఆ తల్లికి మనం నిండు ఫలదానము చీర, రవిక గుడ్డ ఇలాంటివన్నీ అష్టఫలాలతో మనం ఇచ్చినట్టుగా అయితే చాలా పొంగిపోతారండి ఆవిడ. అయితే మనకి ఎప్పట్లాగేనండి మనం శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో కంపల్సరీగా నిండు ఫలదానం అనేది అమ్మవారికి చూపించాలా. అలాగే రైతులు ఇప్పుడు మనకి విత్తనాలు చల్లుతూ ఉంటారు కదండి. కంపల్సరీగా గ్రామ దేవతలు ఊర్లో ఉన్నట్టుగా అయితే నిండు ఫలదానం ఇచ్చి ఆవిడ ఆశీర్వదన తీసుకొని మనం విత్తనాలు చల్లినట్టుగా అయితే మంచి జరుగుతుందండి. అలాగే నేను ఎలా చేశాను ఏంటి అనేది మన వీడియోకి వెళ్దామండి. ఆషాఢ మాసం కొంతమంది చాలా వరకు భయపడిపోతారండి ఏదైనా కార్యక్రమాలు జరపాలంటే. ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు జరుపుకుంటారండి. సుమంగిలి వాళ్ళకి చాలా మంచిదండి ఆషాఢ మాసంలో పూజలు పునస్కారాలు చేసుకుంటే. మన హిందూ సంస్కృతిలో చాలా వరకు ప్రతి మాసానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆషాఢ మాసం కూడా అండి. అయితే మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఆషాఢ మాసంలో ఎలాంటివి జరుపుకోకూడదు అని ఎందుకు చెప్పారంటే ఎక్కువగా వర్షాలు పడుతుంటాయండి, గాలులు లేస్తుంటాయి. ఈ కాలము అనారోగ్యంగా ఎక్కువగా గురయ్యే కాలం కదండి ఈ మాసం. అందువల్ల అలాంటివి జరపకుండా ఉండడానికి మన పూర్వీకులు అవి మంచివి కాదని చెప్పారు. అయితే ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అండి. అయితే ఈ ఆషాఢ మాసంలో మంచిగా మన ఇంట్లో ఉండి ఇప్పుడు పరిస్థితుల్లో బయటికి వెళ్ళి ఏవైనా గుడులు మీకు తెరిచి ఉంటే అమ్మవారికి సమర్పించండి. లేదు అంటే ఇంట్లో సంకల్పం చేసుకుని నిండు ఫలదానం ఇంట్లో ఇచ్చుకోండి. ఓకేనా? అయితే నేను ఏమేమి ఇచ్చానో అమ్మవారికి చూపిస్తాను. వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. బెల్ నొక్కిన తర్వాత అక్కడ ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే రెండు వీడియోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఒక ట్రేలో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం నిండు ఫలదానం ఇచ్చేటప్పుడు ఒక ప్లేటు పెట్టుకోవాలండి. ఆ ప్లేటుతో మనం గుడిలో నిండు ఫలదానం అయితే ఇవ్వాలి. కవర్లో కొంతమంది వేసుకెళ్ళిపోతారండి, అలా అయితే ఇవ్వద్దండి. నిండుగా మనం ఇచ్చినట్టుగా ఉన్నట్టుగా ఉంటుందండి ఒక ప్లేట్లో ఇచ్చినట్టుగా అయితే అమ్మవారికి. ఓకేనా? ఇక్కడ నేనేం తీసుకున్నానంటే పసుపు కుంకం కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 డజన్లు గాజులు అయితే నేను సింగిల్ అయితే ఇవ్వనండి, 2 డజన్ గాజులు అయితే ఇస్తాను. ఎప్పుడు కూడా 2 అనేది మనం ఎంచుకోవాలండి, 1 డజన్ అయితే పెట్టొద్దండి. ఇక్కడ నేను గ్రీను రెడ్ కలర్ గాజులు తీసుకున్నానండి. అలాగే ఒక చీర తీసుకున్నానండి. చీర అనేది మనకి గ్రీన్ కలర్లో ఉండాలి, కాకపోతే ఎల్లో కలర్లో ఉండాలి, తర్వాత కుంకుమ కలర్లో ఉండాలండి. ఆ తల్లికి ఏది ఇష్టమో అదే మనం సమర్పించాలి. నలుపు మాత్రము పెట్టొద్దండి. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా పువ్వులు, ఆ తల్లికి చాలా ఇష్టం కదా పువ్వులు తీసుకొని పెట్టాలి. కనకంబరాలు అయినా సరే సీజన్ బట్టి మనం పువ్వులు అనేది తీసుకోవాలి. ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో మనకి మల్లెపూలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, ఆ తల్లికి కూడా ఎక్కువగా వాసన వచ్చేవి ఆ తల్లికి చాలా ఇష్టం అండి. సంపెంగి పువ్వులైనా సరే మీ ఇష్టం అండి. సంపెంగి పువ్వులు అయితే ఇంకా పొంగిపోతారంట ఆవిడ. ఆ తర్వాత నేను మెయిన్ ఏంటంటే చాలామంది టెంకాయ అయితే ఇవ్వరండి. టెంకాయ అయితే ఇస్తేనే మనకి నిండు ఫలదానం అయినట్టుగా. కొంతమంది ఇవ్వరు, ఆకు చెక్క అలా పెట్టేసి గాజులు ఇచ్చి ఇలా పెడతారండి. కానీ మనకి టెంకాయ అనేది ఉండాలండి, కొబ్బరికాయ కంపల్సరిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత దక్షిణ తాంబూలం అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 11 రూపాయలు తాంబూలం పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం గుడికి వెళ్ళలేం కదా, మన పూజా రూమ్లో అమ్మవారి ముందు సంకల్పం చేసుకొని అమ్మ తల్లి ఈ సంవత్సరంకి ఇదే నాకు పెట్టావు అని మన మనసులో ఉండి ఏదైనా కోరికలు నెరవేర్చుకొని మనం ఆ తల్లికి మొక్కుకోవాలండి. లేదు మన దగ్గరలో ఏదైనా గుడి, దుర్గాదేవి గుడి కానీ ఏదైనా గ్రామ దేవత గుడి అయినా తీసినట్టుగా అయితే మనం వెళ్ళి పూజారికి ఇచ్చినట్టుగా అయితే పూజారి అందుకొని మన పేరున పూజ చేస్తారు. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్.